హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ముందుగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలండి. మీరందరూ కూడా చాలా సంతోషంగా ఈ వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అదేవిధంగా మేము మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఏం చేసామంటే మా ఇంటి దగ్గర ఉన్న విగ్రహాలని చూడటానికైతే వెళ్ళామన్నమాట. అదేంటో నాకు అర్థం కాదండి. చిన్న మట్టి బొమ్మ పైన బొమ్మ గీసి పెట్టిన వినాయకుడే, అంత పెద్ద విగ్రహాన్ని పెట్టిన వినాయకుడే కదా. అయినా కానీ కళ్ళు చెదిరిపోతున్నాయి అన్నమాట చూస్తుంటే. అసలు అసలు చెప్పనవసరం లేదు. మొత్తం మేము వినాయకుడి విగ్రహం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎంత అంటే కళ్ళు తిప్పుకోలేనన్ని ఉన్నాయండి. అసలు ఏది తీసుకోవాలో అర్థం కాదు. ఏది తీసుకున్నా ఒక్కటే దేవుడు, అయినా కానీ ఏదో ఒకటి కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని కోరుకుంటారు కదా. అలానే మేము కూడా అనమాట. లాస్ట్ టైం తీసుకున్న దాని మీద ఇంకొంచెం పెద్ద తీసుకున్నాము. లాస్ట్ టైము మట్టిదే తీసుకున్నాము, ఇప్పుడు మట్టిదే తీసుకున్నాం అనమాట. నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదండి. లాస్ట్లో క్లిప్స్ అయితే పెడతాను, ఫొటోస్ అనమాట. ఇది మా ఏరియాలోనే ఇంకో చోట పెట్టిన బొమ్మ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మేమైతే వర్షం ఆగటనే లేదు ఇంకా చూద్దామంటే, అందుకోసమని 2 చోట్లకే వెళ్ళాము. ఈ 9 రోజులు జరుగుతూ ఉంటాయి కదా, ఈలోగా ఎక్కడో చోటకి మళ్ళీ వెళ్తాము. మళ్ళీ మీ అందరితోని కూడా షేర్ చేస్తాను అనమాట. హ్యాపీ వినాయక చవితి అండి.